ఈ సందర్భంలో మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆ విషయాలపైన మీరు అవగాహన తెచ్చుకుని మీరు కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడే విధంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేపటి రోజున రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు మనం స్థానికంగా చేపట్టబోయేవి, వాటి గురించి మీరు సమాచారం తెప్పించుకొని మీరు కూడా వాటిలో పాల్గొనండి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, మనకేం సంబంధం అనుకుంటే అది పొరపాటు. మనం కూడా వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, నిజంగానే సరైన లబ్ధిదారులా కాదా, పొరపాటు జరిగిందా. చాలా చోట్ల మనకి అర్హత ఉన్న లబ్ధిదారులు కూడా పెన్షన్లు ఇంకా రాలేదు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరికైతే అర్హత లేదో చాలామందికి హడావుడిగా ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం ఇచ్చేసింది పెన్షన్. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. అటువంటి పొరపాట్లు ఎక్కడ ఉంటే గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ న్యాయం జరిగే విధంగా చాలామందికి పాపం ఇంకా తెలీదు పెన్షన్లు పెంచామని. దానికోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం చేసే కార్యక్రమాన్ని మీ వంతు మీరు రాజకీయ పరంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాటిస్తున్నాను. ప్రతి ఇంటికి మనం రక్షణ మంచినీటి పథకం అందించే విధంగా ఒక మంచి కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. మనం ప్రతి ఇంటికి ఎంత కష్టమైనా సరే మనకి ఆ సామర్థ్యత ఉంది. కావాల్సినంత వాటర్ మనకి కృష్ణానది జలాలను తీసుకొచ్చే విధంగా మనం ఎప్పుడో ఏర్పాటు చేసాం, కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ సంవత్సరాల నుంచి పైప్ లైన్లు కూడా సరిగా వేయలేదు. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసి తప్పకుండా ప్రతి వార్డులో తెనాలి మున్సిపాలిటీలో నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి వార్డులో కూడా డ్రైనేజ్ కాలువలన్నీ ముందు మరమ్మతులు చేసి ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి మనం రక్షణ మంచినీటి పథకం ఇచ్చేటట్టు, సీసీ రోడ్లు ఎక్కడైతే పూర్తి చేయాలో సంవత్సరం లోపే సీసీ రోడ్లు మొత్తం తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో మనం పూర్తి చేసేటట్టు మనం కార్యక్రమం సిద్ధం చేసుకుందాం. గ్రామాల్లో కూడా మనం పర్యటించాలి. ఎందుకంటే కొంచెం నాకు సమయం తక్కువ ఉంది, గతంలో లాగానే అంత పర్యటన చేయలేకపోతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మన నాయకులందరినీ కూడా నిజాయితీగా పనిచేయండి, మీరు ఒక పట్టుదలతో పనిచేయండి. ఇది గొప్ప అవకాశం. ప్రజలు మనకి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళు మన కోసం నిలబడ్డారు ప్రజలు. మనం ఎక్కడ పొరపాటు చేయకూడదు. మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఆ విలువలతో కూడిన రాజకీయాలు ఏంటంటే ఆ బాధ్యతతోటి మనం ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నప్పుడు మనం పరిష్కారం చేయడానికి మనం చేయాలి. దానికోసం నేను మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాను. ఎక్కడ ఏ లోటు లేకుండా జనసేన పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారనే పేరు తెచ్చుకోవడానికి కోసం మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరు నిలబడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో మనకున్న కొలిపరి మండలం, అదేవిధంగా తెనాలి రూరల్ మండలం, ఈ గ్రామాల్లో మీరందరూ కూడా ఎవరికొరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక మండలాధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా అంటే కాదు. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా రేపటి రోజున మనం కమిటీలు కూడా వేసుకోవాలి. గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, కొత్త నాయకత్వానికి మనం అవకాశం ఇద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటి నుంచే మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేసుకుంటే అద్భుతమైన విజయం మనం అప్పుడు కూడా సాధించుకోగలుగుతామని మీ అందరూ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా మీకు వివరిస్తున్నాను. నిలబడండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా తొందరపడకూడదు, కొంచెం ఓపిక ఉండాలి, కష్టపడాలి. అటువంటి మనస్తత్వం ఉంటే 100% విజయం మనం సాధిస్తాం. ఎక్కడ పొరపాటు జరగదు. ఎందుకంటే ప్రజలు మనం చూస్తూనే ఉంటారు. ఎటువంటి ఆలోచనతోటి మనం అడుగులేస్తున్నామో వాళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు ప్రజలకి అందించని సహాయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. మీరు కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం కావాలని ఆ పార్టీని విమర్శించడమో, వ్యక్తిగతంగా దూషించడమో, లేకపోతే ఆ నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి కూడా రాకూడదు, చేయబాకండి. కానీ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే కావాలని మన మీద కేసులు పెట్టి గ్రామ స్థాయిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టించారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం. దానికి మీరు నిలబడండి. కొన్ని రోజులు మనం ప్రయాణం చేద్దాం, సమాచారం తెప్పించుకుందాం. ఎక్కడటువంటి పొరపాటు జరిగినాయో ఖచ్చితంగా ఆ పొరపాట్లన్నింటినీ కూడా మనం అధిగమించే విధంగా, మన నాయకత్వానికి మనం బలపరుచుకునే విధంగా, మన జన సైనికులకి, వీర మహిళలకి ఆ స్థానం కల్పించే విధంగా మనం చేద్దాం. అంతే తప్ప పొరపాటున మనం తొందరపడి ప్రజల దగ్గర మనం ఎక్కడ కూడా అటువంటి మాట అనిపించుకోకుండా మనం ఉండాలి. నిలబడండి. కొన్ని రోజులు మీరు కష్టపడి పనిచేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మనకున్న బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి. మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం ఎవరు ఏ పార్టీ అని మనం చూడకూడదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, సరైన విధంగా మనం ఎంపిక చేస్తే లబ్ధిదారుడు
నిజాయితీగా ఉన్నప్పుడు మన అటువంటి లబ్ధిదారులకి మనం ప్రభుత్వానికి సహాయం అందించాలి.